మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఉప్పు కారం తాలింపు అన్నమండి. ఎప్పుడైనా మనకి కూర చేసే టైం లేనప్పుడు, లేదంటే కూరగాయలు ఏమి లేనప్పుడు, పిల్లలకి లంచ్ బాక్సులకి లేట్ అయిపోతుంది, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక గ్లాసు అంటే ఒక పావు సేరు అన్నం ఇట్లా వండేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, అంటే మనం ఆ అన్నానికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు కొంచెం కారం దానికి సరిపడా. నేనైతే దీనికి సరిపడా 2 స్పూన్ల కారం, స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసాక మనం దానికి సరిపడా అంటే అన్నానికి బాగా కలిసేటట్టుగా నెయ్యి కూడా 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనము ఆలస్యం అయిపోయింది ఈరోజు పిల్లలకి ఎట్లాగా ఏంటి అనుకున్నప్పుడు ఇట్లాగాని చేసేసామంటే పిల్లలు కూడా హ్యాపీగా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు, హ్యాపీగా తినేస్తారు. అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది. ఈ ఉప్పు కారం తాలింపు అన్నం ఏంటంటే చూసారు కదా, ఇటు మొత్తం ఉప్పు కారం కలిసిపోవాలి. మనం వండిన అన్నానికి అంటే మనం 1 గ్లాసు 2 గ్లాసులు కాదండి, మనకి ఎంత కావాలో అంత అన్నం వండుకొని దానికి సరిపడా ఉప్పు కారము నెయ్యి కలిపేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని దానికి కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1-2 టీ స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ వేరుశనగకాయ పప్పులండి అవి వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. దోరగా అంటే అవి మాడకుండా వేయించుకోవాలి. పిల్లలైతే అన్నము సూపర్గా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి ఒక్కరోజు లంచ్ బాక్సులకి పెట్టి చూడండి. ఎప్పుడైనా కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళే మనకు చెప్తారు ఇట్లా చేయమమ్మీ అని చెప్పి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని అవి కూడా ఇట్లాగే దోరగా వేయించుకోవాలండి. ఈ ఉప్పు కారం తాలింపు అన్నము సూపర్గా టేస్ట్గా మళ్ళీ అదిరిపోద్దండి. తర్వాత 1-2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసేసుకొని కరివేపాకు, జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా ఇట్లా బాగా అన్నీ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇట్లాగా ఎప్పుడైనా సరే నేను ఇంట్లో పిల్లలకి కూరగాయలు లేనప్పుడు లేకపోతే టైం లేనప్పుడు చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అందుకనే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో పెడుతున్నాను. చూసారు కదా, అన్నీ దోరగా వేగిపోయాక మన ఉప్పు కారము కలుపుకొని నెయ్యి కూడా కొంచెం వేసి కలుపుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసేసి బాగా నీట్గా మొత్తం చూడండి ఎట్లా కలిసిందో. ఉప్పు కారం అనేది ఇట్లా కలవాలి మొత్తం. మన పిల్లలు కారాన్ని తినే బట్టి కలుపుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. 2 నిమిషాల్లో మనకి లంచ్ బాక్సులకి ఏ టెన్షన్ లేకుండా అవసరానికి పనికొచ్చే రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత త్వరగా ఎంత బాగా అయిపోయిందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి చిన్న మీకు ఈజీ అయిన రెసిపీలతో మీ ముందుకు నేను రావాలంటే మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి కదండి. తప్పకుండా చేస్తారు కదా. చూడండి ఇట్లాగా నిమ్మకాయ కూడా లాస్ట్లో 2 టీ స్పూన్లు కానీ పిండామంటే సూపర్ ఉంటుందండి, అదిరిపోద్ది టేస్టు. నిమ్మకాయ అనేది మనం అన్నం పొయ్యి మీద నుంచి తీసేస్తాం స్టవ్ నుంచి అన్నప్పుడు మనం నిమ్మకాయ సగం పిండుకొని అది వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పుల్లగా కారంగా ఎంతో రుచికరమైన ఈ ఉప్పు కారం తాలింపు అన్నము చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా కలర్ఫుల్గా అట్రాక్ట్ అయిందో. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా మనకన్నా ముందు వాళ్ళే అడుగుతారు ఇట్లా చేయమని. ఉప్పు కారం తాలింపు అన్నం అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.